హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సినిమా ఫంక్షన్లో లడ్డూ గురించి మాట్లాడారని తమిళ హీరో కార్తీపై ఫైర్ అయ్యారు. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డూ గురించి నేను మాట్లాడను, ఇప్పుడేం మాట్లాడినా సెన్సిటివ్ అవుతుందని సరదాగా మాట్లాడారు. అయితే హీరో కార్తీ అలా మాట్లాడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు. భారతదేశపు సినిమా అభిమానులు అందరూ హిందువులు కాదా అంటూ ప్రశ్నించారు. ఇస్లాం మీద గొంతెత్తితే రోడ్ల మీదకు వచ్చి కొడతారని మీకు భయం అంటూ వ్యాఖ్యానించారు పవన్. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఉండాలి, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తాట తీస్తానని హెచ్చరించారు. ఇవాళ విజయవాడ అమ్మవారిని దర్శించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి గారి నాశనం మొదలైందని ఆగ్రహించారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కూడా విచారణకు రావాలని కోరారు. ధర్మారెడ్డి మాయమైపోయారని ప్రశ్నించారు. ధర్మారెడ్డి హిందువా? బిడ్డ చనిపోయిన 11 రోజుల్లోపు గుడికొచ్చేస్తారా అని ఆగ్రహించారు. ఇస్లాం ముస్లింలకు జరిగితే ఇలాగే ఉంటారా అని నిలదీశారు. ఇక సనాతన ధర్మ కోసం పోరాటం చేస్తే చనిపోవడానికి సిద్ధమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వాన్ని పడగొట్టిన మేము ఏమి చేయలేమనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. మీ మౌనంతో తరాలు నాశనం అయిపోతున్నాయన్నారు. జగన్ను నేను ఎత్తి చూపడం లేదని ఆగ్రహించారు. ఇక మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలని కోరారు. రాజకీయాలలో క్రిమినల్స్, రాజ్యాంగం బాగుండాలని కోరారు. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయమంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజు కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు.